ఢిల్లీ లిక్కర్ స్కామ్ పై సిబిఐ నమోదు చేసిన కేసులో శరత్ చంద్రారెడ్డి అప్రూవర్ గా మారారు. ఆ తర్వాత సిబిఐ ప్రత్యేక కోర్టులో వాంగ్మూలం ఇచ్చారు. సెక్షన్ 164 కింద శరత్ చంద్రారెడ్డి ఇచ్చిన వాంగ్మూలాన్ని న్యాయమూర్తి కావేరి భవేజా రికార్డ్ చేశారు. గతంలో ఈడీ కేసులోనూ అప్రూవర్ గా మారారు శరత్ చంద్రారెడ్డి. లిక్కర్ స్కామ్ లో కేసులో సిబిఐ ఈడీ నమోదు చేసిన 2 కేసుల్లోనూ అప్రూవర్ గా మారారు శరత్ చంద్రారెడ్డి. ఢిల్లీ లిక్కర్ స్కామ్ పై సిబిఐ నమోదు చేసిన కేసులో శరత్ చంద్రారెడ్డి అప్రూవర్ గా మారారు. ఆ తర్వాత సిబిఐ ప్రత్యేక కోర్టులో వాంగ్మూలం ఇచ్చారు. సెక్షన్ 164 కింద శరత్ చంద్రారెడ్డి ఇచ్చిన వాంగ్మూలాన్ని న్యాయమూర్తి కావేరి భవేజా రికార్డ్ చేశారు. గతంలో ఈడీ కేసులోనూ అప్రూవర్ గా మారారు శరత్ చంద్రారెడ్డి. లిక్కర్ స్కామ్ కేసులో సిబిఐ ఈడీ నమోదు చేసిన 2 కేసుల్లోనూ అప్రూవర్ గా మారారు శరత్ చంద్రారెడ్డి. డీటెయిల్స్ మదార్ ఢిల్లీ నుంచి అందిస్తారు. మదార్, కీలక పరిణామం ఇది. ఢిల్లీ లిక్కర్ స్కామ్కు సంబంధించి సిబిఐ ఎంక్వైరీ చేస్తున్నటువంటి కేసులో ప్రస్తుతం శరత్ చంద్రారెడ్డి కీలకమైనటువంటి నిందితుడు జాబితాలో ఉన్నారు. గతంలో సౌత్ గ్రూప్కు సంబంధించి కీలకంగా వ్యవహరించారనేది ఆరోపణలు ఉన్నాయి. ఇప్పుడు అలాంటి శరత్ చంద్రారెడ్డి ఈ కేసులో సిబిఐకి సంబంధించినటువంటి కేసులో కూడా ఆయన అప్రూవర్గా మారారు. ఈరోజు ఉదయం ఆయన అప్రూవర్గా మారుతూ సెక్షన్ సిఆర్పిసి 164 కింద ఆయన స్టేట్మెంట్ అనేది కూడా న్యాయమూర్తి కావేరి భవేజా ముందు ఆ స్టేట్మెంట్ అనేది కూడా రికార్డ్ చేశారు. అయితే గతంలో ఇప్పుడు ప్రస్తుతం ఏదైతే స్టేట్మెంట్లో పేర్కొన్నటువంటి అంశాలు ఉన్నాయో, అంటే జోన్లకు 5 జోన్లను ఆయన ఇక్కడ ఢిల్లీ మధ్య సంబంధించినటువంటి జోన్లు 5 జోన్లను తీసుకున్నారు వ్యాపారం నిమిత్తము. ఒక్కొక్క జోన్కి 5 కోట్ల రూపాయలు కవిత డిమాండ్ చేశారు. అయితే మొత్తంగా 25 కోట్ల రూపాయలు డిమాండ్ చేయడంతో తాను ఇచ్చేందుకు నిరాకరించడంతో కవిత బెదిరించారు. హైదరాబాద్లో తన బిజినెస్ నడవకుండా చేస్తానంటూ కవిత బెదిరించారంటూ కూడా ఆయన గతంలోనే శరత్ చంద్రారెడ్డి ఒప్పుకున్నట్లుగా సిబిఐ తన వాదనలు గతంలో ఇటు ట్రయల్ కోర్టు ముందు కవితకు సంబంధించినటువంటి కస్టడీ పిటిషన్లో కావచ్చు, లేకపోతే ఆమె బెయిల్కి సంబంధించినటువంటి అంశాలకు కూడా అభ్యంతరం అనేది కూడా తెలుపుతూ సిబిఐ ఆర్గ్యుమెంట్స్ చేసింది. శరత్ చంద్రారెడ్డి ఇచ్చినటువంటి స్టేట్మెంట్స్నే అక్కడ కవితకు సంబంధించినటువంటి కస్టడీ పిటిషన్లో కూడా పేర్కొన్నారు. కానీ అఫీషియల్గా దానికి సంబంధించి ఇప్పుడు అప్రూవర్గా మారుతూ సేమ్ స్టేట్మెంట్ని కొద్దిసేపటి క్రితమే శరత్ చంద్రారెడ్డి న్యాయమూర్తి కావేరి భవేజా ముందు ఒప్పుకున్నట్లుగా, కవిత బెదిరించినట్లుగా, అలాగే కవితకు సంబంధించినటువంటి ఎంటైర్ వ్యవహారంలో తనకున్నటువంటి పాత్ర కావచ్చు, లేకపోతే ఈ వ్యవహారంలో జరిగినటువంటి అంశాలను కోర్టు ముందు రికార్డ్ చేసినట్టుగా మనకు సమాచారం అంతా ఉంది. దీనికి సంబంధించి గతంలోనే శరత్ చంద్రారెడ్డి ఇచ్చినటువంటి స్టేట్మెంట్ల ఆధారంగానే కవితను క్వశ్చనింగ్ అనేది కూడా చేశారు. భూములకు సంబంధించినటువంటి కొనుగోలు అంటే లేనటువంటి భూములు ఉన్నట్టుగా చూపెట్టి వాటిని కొనుగోలు చేసినట్టుగా ఇద్దరి మధ్య లావాదేవీలు అనేది కూడా జరిగాయి. సుమారు 14 కోట్ల రూపాయలకు సంబంధించినటువంటి లావాదేవీలు జరిగాయి. వాటిని గుర్తించారు. వాటికి సంబంధించినటువంటి అంశాలపైన కూడా గతంలో సిబిఐ కస్టడీలో ఉన్నటువంటి 2 రోజులు సిబిఐ కస్టడీలో ఉన్నటువంటి సందర్భంలో ఈ అంశాలకు సంబంధించి కూడా కవితను ప్రశ్నించారు. ఆ భూ లావాదేవీలకు సంబంధించి ఆ ఎంటైర్ వ్యవహారంలో డబ్బుల ట్రాన్స్ఫర్కు సంబంధించి 14 కోట్ల రూపాయలకు సంబంధించి డీల్కి సంబంధించినటువంటి అంశాలు, అలాగే కవితకు సంబంధించినటువంటి తెలంగాణ జాగృతికి సంబంధించినటువంటి అకౌంట్లోకి సిఎస్ఆర్ నిధుల కింద ఒక 80 లక్షల రూపాయలు ట్రాన్స్ఫర్ అయినటువంటి అంశాలను వీటన్నింటిపైన కూడా విచారణ చేశారు. అయితే ఇప్పుడు అఫీషియల్గా ఆయన అప్రూవర్గా మారడంతో గతంలో ఇచ్చినటువంటి స్టేట్మెంట్కి సంబంధించి ఇప్పుడు అఫీషియల్గా ఆన్ రికార్డు ఉంటాయి. వీటిని బేస్ చేసుకొని కవితను మళ్ళీ క్వశ్చన్ చేసేటువంటి అవకాశం అయితే ఉంటుంది. ఇప్పటికే ఈ కేసులో శరత్ చంద్రారెడ్డి, మాగుంట రాఘవ, మాగుంట శ్రీనివాసరెడ్డిలు గతంలో ఈడీ కేసుల్లో అప్రూవర్స్గా మారారు. ఇప్పుడు తాజాగా సిబిఐకి సంబంధించినటువంటి కేసులో కూడా శరత్ చంద్రారెడ్డి అప్రూవర్గా మారారు. అప్రూవర్గా మారుతూ కవితకు సంబంధించినటువంటి సంచలనమైనటువంటి అంశాలు, ముఖ్యంగా బెదిరింపులకు సంబంధించి గతంలో సిబిఐ చేసినటువంటి ఆరోపణలు ఇప్పుడు తాజాగా ఆయన ఇచ్చినటువంటి స్టేట్మెంట్ తోటి అఫీషియల్గా ఆయన ఆన్ రికార్డు ఆయన ఇచ్చినటువంటి స్టేట్మెంట్, కవిత నన్ను బెదిరించింది, జోన్కు 5 కోట్ల రూపాయలు చొప్పున డిమాండ్ చేశారు, ఓవరాల్గా 5 జోన్లకు సంబంధించి 25 కోట్ల రూపాయలు డిమాండ్ చేసినట్టుగా ఇప్పుడు ఆన్ రికార్డు జడ్జి ముందు ఆయన ఒప్పుకున్నారు. దీనికి సంబంధించినటువంటి అంశాలకు సంబంధించి విచారణ అనేది కూడా జరిగేటువంటి అవకాశం ఉంటుంది. మరికొన్ని కీలక పరిణామాలు కూడా చోటు చేసుకునేటువంటి అవకాశం ఉంది. సిబిఐకి సంబంధించినటువంటి ఇన్వెస్టిగేషన్ ప్యారలల్గా జరుగుతూ ఉంది. మరోవైపు ఈడీకి సంబంధించినటువంటి అంశాలకు సంబంధించి ప్యారలల్గా ఇన్వెస్టిగేషన్ జరుగుతూ ఉంది. కాబట్టి మరికొన్ని కీలక పరిణామాలు అయితే ఈ కేసులో చోటు చేసుకునేటువంటి అవకాశం ఉంది. ఇప్పటికే బెయిల్కి సంబంధించి కూడా కవిత సంబంధించినటువంటి బెయిల్ పిటిషన్లపైన 22వ తారీఖున వాదనలు అనేది కూడా వినబోతున్నారు. ఆ సందర్భంగా ఈ అంశాలకు సంబంధించి, ఎందుకంటే కేసుకు సంబంధించి కవితకు సంబంధించి ప్రధానంగా ఈడీ కావచ్చు, లేకపోతే సిబిఐ ఈ రెండు కూడా అబ్జెక్ట్ చేస్తుంది.
కవితకు బెయిల్ వస్తే ఖచ్చితంగా సాక్షులను ప్రభావితం చేస్తారు, లేకపోతే ఈ కేసులో ఉన్నటువంటి ఇతర నిందితులు అప్రూవర్స్గా మారినటువంటి వారిని బెదిరిస్తారు అనేది ప్రధానంగా అబ్జెక్ట్ చేస్తున్నారు. గతంలో అరుణ్ రామచంద్ర పిల్ల ఇచ్చినటువంటి స్టేట్మెంట్, తాను అప్రూవర్గా మారుతూ ఇచ్చినటువంటి స్టేట్మెంట్ను కొన్ని రోజుల తర్వాత తను వెనక్కి తీసుకోవడము, ఈ అంశాన్ని కూడా చూపెడతా ఉన్నారు. ఇప్పుడు తాజాగా శరత్ చంద్రారెడ్డికి సంబంధించి ఆయనే ఒప్పుకున్నారు, బెదిరించారు తనను. ఖచ్చితంగా ఈ కేసుకు సంబంధించి దాని ఇంపాక్ట్ అనేది కేసు విచారణకు సంబంధించి ఇంపాక్ట్ అనేది కూడా పడుతుంది, కవితకు బెయిల్ వస్తే అని అంటూ ఆర్గ్యుమెంట్ చేసేటువంటి అవకాశాలు ఉన్నాయి. ఈ అంశం ఇప్పుడు అప్రూవర్గా శరత్ చంద్రారెడ్డి అప్రూవర్గా మారేటువంటి క్రమంలో ఆయన ఇచ్చేటువంటి స్టేట్మెంటు కవితకి ఇచ్చేటువంటి కవిత సంబంధించి జరిగేటువంటి బెయిల్కి సంబంధించినటువంటి వాదన పైన పూర్తిగా ప్రభావం చూపించేటువంటి అవకాశం ఉంటుంది. సూర్య, రైట్, థ్యాంక్ యూ మదార్.